అండి దేశంలో రాను రాను నాయకులు వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు, వ్యక్తిగత కోరికలు అవే తప్ప అసలు లార్జర్ ఇంట్రెస్ట్ ఏంటి, అసలు ప్రజలకు కావాల్సిందేంటి, మన రాష్ట్రానికి కావాల్సిందేంటి అనే దానిలో వెనకబడిన దానిలో మన ఆంధ్రప్రదేశ్ చాలా ముందు ఉన్నది అంట. వెనకబడిన వెనకబడినవి ఎన్నైతే రాష్ట్రాలు ఉన్నాయో వాటిలో ముందుగా వెనకబడింది నంబర్ 1 ప్లేస్ తీసుకున్నది ఆంధ్రప్రదేశ్ అంట నేను. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా తమిళనాడులో చాలా విపరీతమైన ఒక సంచలనం రాబోతున్నది. తిరువణ్ణామలైలో తిరువణ్ణామలై ఏంటంటే రమణ మహర్షి గారి ఆశ్రమం ఉంటుంది. అక్కడ అరుణాచల హిల్స్ ఉంటాయి, అరుణాచలేశ్వరి టెంపుల్ ఉంటుంది. అది చాలా పిలిగ్రిమేజ్గాను చాలా చక్కటి ఒక పీస్ఫుల్ ప్లేస్గా ఉంటుందన్నమాట. అందులో ఏంటంటే మనము కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్గా మొత్తం ఆంధ్రప్రదేశ్ తమిళ కలిసినప్పుడు ఏంటంటే మన తెలుగు వాళ్ళు అక్కడ చాలా ఎక్కువ మంది పాతుకుపోయారు, చాలా ఎక్కువ మంది అక్కడ ఉండటం జరిగిందనమాట. అయితే రమణ మహర్షి గారిని చూడటానికని తెలుగు వాళ్ళు తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది వెళ్తూ ఉంటారు అక్కడికి తిరువణ్ణామలై. ఇప్పుడు ఈ స్టాలిన్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ 15వ తారీఖు నుంచి తిరువణ్ణామలైలో ఎక్కడ ఉన్న హోర్డింగ్స్, సైన్ బోర్డ్స్ ఉంటాయి కదండి, హోటలు ఫలానా హోటలు, ఫలానా సంగం లాడ్జీ, ఫలానా స్వాగత్ లాడ్జీ అని ఇంగ్లీషు, హిందీ, తెలుగు అట్లా రాస్తారు కదా. మనదైతే ఇంగ్లీషు, మన దానిలో అయితే తెలుగులో ప్రామినెంట్గా రాస్తారు, తర్వాత ఇంగ్లీష్లో రాస్తారు, ఇంకా మూడో భాష ఏం రాయరు నాకు తెలిసి. అయితే అక్కడ ఏంటంటే ఇట్లాంటి అట్లాంటి ఆ బోర్డులలో ఏముంటుందంటే మన తెలుగు భాష కూడా ఉంటుందంటే మన తమిళు, ఇంగ్లీషు, మన తెలుగు భాష కూడాను చాలా తాటికాయలంత అక్షరాలతో కూడా ఉంటుందన్నమాట. అయితే ఎందుకు అంటే ఏం లేదు, చిన్న విషయం ఏంటంటే కారణం ఏంటంటే తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళేవాళ్ళు, అక్కడికి వెళ్ళేవాళ్ళు వాళ్ళకి తెలుగు భోజనం కావాల్సి వస్తుంది కాబట్టి, మరీ సాంబారు తినలేరు కాబట్టి, ప్రతిరోజు సాంబారు తినలేరు కాబట్టి మనకి ఆంధ్ర తెలంగాణ వంటలు అవి ప్రత్యేకమైన రుచులతో తయారు చేసిన కొన్ని హోటల్స్, కొన్ని లాడ్జింగ్లు అవి ఉంటాయన్నమాట. వీళ్ళకే ప్రత్యేకంగా వీళ్ళ కోసం అని డిజైన్ చేసిన హోటల్స్ లాడ్జింగ్లు అనమాట. అయితే ఎవరెవరి స్తోమతకి తగ్గట్టు వాళ్ళకి అక్కడ ఉంటాయన్నమాట తిరువణ్ణామలైలో. అయితే ఇప్పుడు ఏం జరుగుతున్నదంటే కొత్తగా ఏంటంటే ఇప్పుడు రాబోయేది ఏంటంటే ఈ 15వ తారీఖు నుంచి ఒక రకమైన కలెక్టర్ ఆర్డర్స్ వచ్చినాయి. ఏంటంటే ఈ 15వ తారీఖు నుంచి కూడాను ఎక్కడైతే ఏ హోటల్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడైతే తెలుగు ప్రామినెంట్గా కనిపిస్తున్నదో అక్షరాలు ఆ బోర్డుల మీద అవన్నీ కూడా తీసేయాలి, తుడిపేయాలి. ఎట్లా తుడిపేయాలి అంటే అసలు తెలుగు కనిపించడానికి వీల్లేదు, కనిపించడానికే వీల్లేదు. తెలుగులు కనిపించకుండా తమిళ్ మాత్రం కనిపించాలి, అక్కడ తమిళు ఇంగ్లీషు కనిపించాలి అన్నట్టుగా అన్నమాట. తమిళ్ మీద ఎక్కువ వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. అయితే కొంతమంది అడిగితే కొంతమంది అట్లా కాదు ఇట్లా కాదు అది అని ఏదో రిక్వెస్ట్ చేసినప్పుడు హోటలేర్స్ వాళ్ళు అంటే సరే మీరు చేసుకోవాలి కానీ అవి కనిపించినట్టుగా తాటికాయ పెద్ద పెద్ద అక్షరాలతోనేమో తమిళ అక్షరాలు ఉండాలి, కానీ చిన్న చిన్న చీమ తలకాయ అంత అక్షరాలతో కనిపించకుండానేమో తెలుగు అక్షరాలు ఉండాలి అన్నట్టుగా ఒక నిబంధన, ఒక సడలించారు. వీటన్నిటికీ ఎందుకు కారణం అంటే ఏం లేదండి, ఒక యాజిటేషన్ లాంటిది, ఒక రకమైన వాళ్ళ కోరికలు ప్రధానంగా ఏదన్నా ఒక రకమైన యాజిటేషన్లు కావచ్చు, లేకపోతే ఒక గొంతెముక, ఇవన్నీ జరగటానికి ముందంటే కొన్ని కారణాలు ఉంటాయన్నమాట. ఆల్రెడీ వాళ్ళు హిందీ వద్దు మా మీద రుద్దుతున్నారు అని అన్నారు. మంచిదే కదండి, మనం హిందీ మాట్లాడితే చాలామంది మంచిదే కదండి అని చాలామంది అంటారు. కానీ ఏంటంటే హిందీ సరే ఆప్షనల్గా ఉండాలి, హిందీ భాష నేర్చుకుంటారా ఇంకోటి నేర్చుకుంటారా అనే 3 భాషల దీన్ని. కాబట్టి ఏంటంటే మాకు హిందీ, మరి మీరు ఎందుకు మీరు ఉత్తర హిందుస్థానంలో ఎందుకు మా సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ ఏది కూడాను మీరు నేర్చుకోవట్లేదు అని స్టాలిన్ అడిగాడు. అది వ్యాలిడ్ పాయింటే, అది డెఫినెట్గా వ్యాలిడ్ పాయింటే. అయితే ఎప్పుడైతే స్టాలిన్ మొదలుపెట్టాడో ఈ భాష పోరాటం, హిందీ మీద పోరాటం ముఖ్యంగా, అంటే ఏంటంటే వీళ్ళ డామినేషన్, హిందీ వాళ్ళ డామినేషను సౌత్ ఇండియన్స్ మీద, దానికి
కలిసి రావటం లేదు. ఈ కేటీఆర్ లాంటి వాళ్ళు కేసీఆర్ లాంటి వాళ్ళు కలిసి వెళ్ళారు కానివ్వండి, ఈ వీళ్ళు మాత్రం కలిసి వెళ్ళే ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యంగా జనసేన కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, వీళ్ళు ఏమాత్రం కూడా కలిసి రాలేదు. అట్లాంటి సమయంలో అక్కడ కొన్ని తమిళ హీరోలు విజయ్ లాంటి వాళ్ళు కూడాను బాధపడ్డారు, నొచ్చుకున్నారు. చాలా ఆ మధ్య వీడియోలు బాగా బయటకు వచ్చినాయి, వాళ్ళ ప్రసంగాల వీడియోలు. అయితే ఇవన్నీ మనసులో పెట్టుకుని స్టాలిన్ మనసులో పెట్టుకుని ఇట్లా తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా ఈ తెలుగు ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైతే వీళ్ళు మనకి సపోర్ట్ చేయట్లేదో, మనతో ఏకీభవించటం లేదో, కాబట్టి వాళ్ళ తెలుగు కూడా మనం తీసి అవతల బారేద్దాము. ముఖ్యంగా ఏంటంటే తిరువన్నామలలో ఇదిగో ఇట్లా ఉంటాను ముందు. ఇప్పుడు తిరువన్నామలై వరకు మొదలైంది. మరి ఇంకా రాబోయే కాలంలో ఇంకా మొత్తం తమిళనాడు అంతా వ్యాపించే అవకాశం కూడా ఉన్నది. కానీ అందరూ అనుకోవటం ఏంటంటే చంద్రబాబు డిప్యూటీ సీఎం, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు మూలంగానే వీళ్ళిద్దరు కూడాను కలిసి రాలేదు మాతో. కాబట్టి ఏంటంటే వాళ్ళ ఇంట్రెస్ట్లు మాకు అవసరం లేదు, మా ఇంట్రెస్ట్లు వాళ్ళకి అవసరం లేనప్పుడు వాళ్ళ ఇంట్రెస్ట్లు మాకు అవసరం లేదు అనేది కుండ బద్దలు చెప్పినట్టు కుండ బద్దలు కొట్టినట్టుగా వాళ్ళు వాళ్ళ చర్యల్లో చూపిస్తున్నారు అన్నమాట. కాబట్టి ఏంటంటే నిజమే, మరి మనకి హిందీ నేర్చుకుంటే భాషలు నేర్చుకుంటే చాలా మంచిది, చాలా అంటే చాలా మంచిది. దానికి నేను ఎప్పుడు కూడాను నాకు 4 భాషలు బాగానే మాట్లాడతాను నేను. అయితే ఈ జర్మనీ మాట్లాడచ్చు, ఫ్రెంచ్ నేర్చుకోవచ్చు, అన్నీ మాట్లాడచ్చు. కానీ మనకి ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్లో తెలుగు రాష్ట్రంలో ఉండను నేను. కానీ ఏంటంటే నాకు హిందీ వచ్చు కాబట్టి, ఇంగ్లీష్ వచ్చు కాబట్టి నేను సర్వైవ్ అవ్వగలుగుతున్నాను. అట్లాగే చాలామంది అంతే, అట్లాగే సర్వైవ్ అవ్వాలి వేరే రాష్ట్రాల్లో కంటే. అట్లాగే ఆ భాషలు వచ్చి ఉండాలన్నమాట. ఇప్పుడు తమిళనాడులో ఉన్నా నేను చాలా కాలం, తమిళొచ్చు నాకు శుభ్రంగా, తమిళ్లో మాట్లాడుతాను. వాళ్ళతో తమిళ్లోనే మొత్తం సంభాషణలు అన్నీ జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. అట్లాగూ మంచిదే కదా. కానీ ఏంటంటే వాళ్ళు అనేది ఏంటంటే మా మీద హిందీ రుద్దుతున్నారు మీరు, ఇది మాకు నచ్చటం లేదు, మేము అంత తేలిగ్గా పడున్నామా మీకు? కానీ నిజంగానే మన సౌత్ ఇండియన్స్ అంటే హిందీ వాళ్ళకి చాలా తేలికండి. చాలా కాలంగాను చాలామంది కాంగ్రెస్ లీడర్స్ కూడా చాలా పడేవాళ్ళు ఒక టైంలో. కానీ ఇప్పుడు మళ్ళీ స్టాలిన్ ఇట్లాంటి ఈ భాష మీద ఒక ఉద్యమంలాగా చేయటం మూలంగా ఇప్పుడు మళ్ళీ తెర మీదకి వచ్చిందనమాట. ఇప్పుడు ఈ హిందీ భాషను రుద్దుతున్నారని. అట్లాగూ వాళ్ళు అనేదానికి వీళ్ళు సపోర్ట్ లేదు అని భావించాడు. కాబట్టి ముఖ్యమంత్రి స్టాలిన్ ఇదిగో వీళ్ళు తెలుగు భాష కూడా మనకు వద్దు అనేసి నిర్ణయించుకున్నాడు అన్నట్టుగా చెప్పుకుంటున్నారు అన్నమాట. అది నిజమా కాదా, ఎందుకు ఆయన తెలుగు భాష వద్దంటున్నాడు అనేది ఇంకా మనకి అథెంటిక్గా మనకి ఇంకా అర్థం కాలేదు, తెలియలేదు, ఇంకా సమాచారం లేదు. కానీ ఏంటంటే ఇప్పుడు మామూలుగా లోపాయికారుగా అక్కడ మాట్లాడుకోవటం మాత్రం అది తెలుగువాడు మన దగ్గర మన ఇంట్రెస్ట్ తెలుగువాడు వాడు పట్టించుకున్నప్పుడు వాడి ఇంట్రెస్ట్ మనం ఎందుకు పట్టించుకోవాలని గుసగుసలాడుకుంటున్నారు అన్నమాట. సో అదండి సంగతి. కాబట్టి ఇప్పుడు ఈ భాషలు, ఈ గొడవలు అసలు ఇవి ఎంతవరకు దారితీస్తుందో ఏంటి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా లాగా ఇవి మనకి 28-29 రాష్ట్రాలు కూడా మొత్తం విడివిడిగా అయిపోయి తలా ఒక రాష్ట్రానికి తలా ఒక దేశంగా ప్రకటించుకుంటారా ఏంటి అనేది మరి మనకు తెలియదు. కానీ రాబోయేది మాత్రం చాలా ప్రమాదకరంగానే రాబోతున్నది. సో ఎందుకు అంటే మొత్తం ఆధిపత్యం మీద ప్రతి వాళ్ళకి కూడాను ఒక అనురాగం అన్నమాట, ఒక ప్రేమ. ప్రతి వాళ్ళని మనమే డామినేట్ చేయాలి, మన చెప్పు చేతుల్లో ఉండాలి అనేది ఎప్పుడైతే అది అంతరిస్తుందో అలాంటి బుద్ధి అప్పుడు ఇలాంటి యాజిటేషన్లు అవి రావన్నమాట. సో అదండి సంగతి. కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం. ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి, లవ్ యూ ఆల్, బాయ్.